నా శరణా యనురా నీ సిలువే నా శరణా యనురా సిలువయందే ముక్తి బలము చూచితి సిలువయందే ముక్తి బలము చూచితి నీ సిలువే నా శరణా సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు కరిగి కరిగి నీరగుచున్న నీ సిలువే నా శరణా యనురా నీ సిలువే నా శరణా యనురా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత. ఈరోజు మన వాక్య ధ్యానాంశము నిదానించి చూచుట. మన వాక్య ధ్యానాంశము నిదానించి చూచుట. దేనిని మనము నిదానించి చూడాలి? సిలువను, సిలువలో వేలాడుతున్న శ్రమపడుతున్న యేసు ప్రభువు వారిని మనము నిదానించి చూడవలెను. ఈ 40 దినాలు కూడా మన మనస్సంతా అలాగే మన చూపు మన అంతరంగ మనోనేత్రముతో ఈ 40 దినాలు దేవుని సన్నిధికి ఆసక్తితో వస్తున్న మనము నిదానించి సిలువలో మన కొరకు శ్రమపడుతున్న ప్రభువారినే చూడాలి. నిదానించి చూచుట వల్ల కలిగిన లేక మనకు కలగబోయే ఉపకారం ఏమిటో, ఆశీర్వాదం ఏమిటో ఈరోజు మనం వాక్య రూపములో ధ్యానించుకుందాం. నిదానించి చూచుట. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనం వరకు ఈరోజు 7వ దిన వాక్యాంశముగా మనము చదువుకున్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ యొక్క వాక్య భాగములో ఉన్నటువంటి చరిత్రాంశం ఏమిటయ్యా అంటే, ఇశ్రాయేలీలు కానాను దేశమునకు ప్రయాణమై వెళుతూ వారు ఎర్ర సముద్ర మార్గమున సాగి వెళుతూ ఉన్నప్పుడు మార్గాయాసము చేత జనులు సొమ్మసిల్లి వారు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడిరి. మార్గాయాసము చేత అంటే నడుస్తూ నడుస్తూ చాలా వారు ఇబ్బంది పడ్డారు. నడుస్తూ నడుస్తూ వారు ఆ మార్గం యొక్క లేక వారి ప్రయాణం యొక్క వారి నడక యొక్క ఇబ్బందుల చేత కష్టము చేత వారి ప్రాణము సొమ్మసిల్లి వారు ఏం చేశారంట? దేవునికిని వారిని నడిపిస్తున్న దేవుడు ఏర్పరచుకున్న ఎన్నుకున్న పిలుచుకున్న
నాయకుడైన మోషేకును విరోధముగా మాటలాడిరి. దేవుడు వారికి పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభముగా వారిని చల్లటి నీడలో నడిపిస్తూ ఉన్నారు. రాత్రులు వారికి అగ్నిస్తంభముగా వారి ముందు నడుస్తూ రాత్రి ప్రయాణములో దేవుడు వారికి తోడై ఉన్నారు. అనగా వారి ప్రయాణమంతటిలో దేవుడు వారిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. పగలు విడిచిపెట్టలేదు, రాత్రి విడిచిపెట్టలేదు, అరణ్య ప్రయాణములో విడిచిపెట్టలేదు. ఎర్ర సముద్ర మధ్యములో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎర్ర సముద్ర మధ్యలో కూడా వారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారి ప్రయాణమంతటిలో దేవుడు వారికి అనుక్షణము కూడా తోడై ఉండి వారిని నడిపిస్తూ ఉన్నారు. మరి అటువంటి చక్కటి ప్రయాణములో కొనసాగుతున్న వారు మార్గాయాసము చేత నడుస్తూ ఉన్నప్పుడు వారి మార్గము సరిలేకో లేక ఆ మార్గములో వారు నడవలేకో వారు సొమ్మసిల్లి ఏం చేశారంట, దేవునికిని నాయకుడైన మోషేకు విరోధముగా మాటలాడిరి. ఎప్పుడైతే వారు దేవుని మీద తిరగబడ్డారో, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడారో, దేవుడు ఏం చేశారంట, వారి మధ్యలోనికి తాపకరములైన సర్పములను పంపెను. తాపకరములైన అనగా మహా విషపూరితమైనటువంటి సర్పములను దేవుడే ఇశ్రాయేలీల ప్రజల మధ్యకు, లక్షల మంది ప్రజల మధ్యకు చాలా కఠిన విషసర్పములను వారి మధ్యకు పంపించినప్పుడు ఆ విషసర్పముల కాటు వలన అనేక మంది ఇశ్రాయేలీలు ఏమైపోతున్నారట, చనిపోతున్నారట. పిల్లలారా, ప్రజలు చనిపోతున్నారు. వందల్లో కావచ్చు, వేలల్లో కావచ్చు. పిల్లలారా, ప్రజలు చనిపోతూ ఉన్నప్పుడు వారి చనిపోవటాన్ని కళ్ళారా చూసిన మిగిలిన ప్రజలు వారు గబగబా ఎక్కడికి వచ్చారంట, నాయకుడు దైవజనుడైనటువంటి మోషే దగ్గరకు వచ్చి వారు ప్రాయశ్చిత్తపడుతున్నారు. వారు చేసిన తప్పు వారు ఒప్పుకుంటున్నారు. వారు అంటున్నారు, అయ్యా మేము నీకును యెహోవాకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. దేవునికి విరోధముగా మాట్లాడటం పాపమవుతుంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనునికి కూడా విరోధముగా మాట్లాడటం ఏమవుతుంది చెప్పండి, పాపమవుతుంది పిల్లారా. కాబట్టి యెహోవాకును నీకును మేము విరోధముగా మాటలాడి పాపము చేసితిమి. కాబట్టి దయచేసి మేము చావకుండునట్లు ఈ తాపకరమైన సర్పములను తొలగించుమని నీవే మా పక్షముగా యెహోవాకు దేవునికి వేడుకో అని చెప్పి మరలా మోషేను బ్రతిమలాడుతూ ఉన్నారు పిల్లారా. అంతకుముందేమో మోషే మీద విసుక్కున్నారు, మోషే మీద సనుక్కున్నారు, మోషే మీద విరోధముగా మాట్లాడారు. ఇప్పుడేమో మరలా అదే మోషే కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు, పశ్చాత్తాపపడుతున్నారు, వారు చేసిన పాపమును ఒప్పుకుంటున్నారు, మా కొరకు ప్రార్థించమని ప్రాధేయపడుతున్నారు. ఆ మాటను బట్టి మోషే దేవునికి ప్రార్థన చేయగా అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు చూడండి, తాపకరమైన సర్పములను దేవుడు తీసివేయలేదు, కానీ మోషేకు దేవుడు మరొక పని అప్పగిస్తున్నాడు. ఏమిటయ్యా ఆ పని అంటే, నీవు ఒక ఇత్తడి సర్పమును చేయించి ఆ ఇత్తడి సర్పమును ఒక స్తంభము మీద నిలవబెట్టు. ఎవరైతే ఈ తాపకరమైన విషపూరితమైన సర్పపు కాటు తింటారో, ఆ సర్పము కరిచిన వెంటనే ఏ మనిషి అయితే మొదటిగా నీవు నిలబెట్టించిన, నేను నిలవబెట్టమన్న ఆ ఇత్తడి సర్పమును చూస్తాడో వాడే బ్రతుకుతాడు, లేకపోతే ఏమవుతాడు, చనిపోతాడు. అంటే అందరికీ చెప్పండి ఏం కలుగుతుంది, సర్పపు కాటు అనేది, అంటే సర్పములు అందరినీ కరుస్తాయి. కానీ అలా సర్పము కరిచిన వాడు బ్రతకాలి అంటే వాడు ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాట విని, దైవజనుడైన మోషే మాట విని,
దేవుడు మోషే ద్వారా నిలబెట్టించిన ఇత్తడి సర్పమునే మొదటిగా చూడాలి. సర్పపు కాటు పడిన వెంటనే, సర్పం కరిచిన వెంటనే అతడు దేవుడు చెప్పినట్లుగా మోషే నిలబెట్టించిన ఇత్తడి సర్పం వైపు నిదానించి చూడాలి. చూస్తే వాడు బ్రతుకుతాడు. అంటే ఇక్కడ ఏ పసరో లేదు, ఏ మందు లేదు. ఏమ్మా, సర్పపు కాటు తిన్నవాడు ఎవరైనా చనిపోతాడు పిల్లారా. బ్రతకాలి అంటే ఒకప్పుడైతే మరి పసర మందులు వేసేవారు, ఆయుర్వేద మందులు వేసేవారు. మరి ఇప్పుడైతే చక్కగా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అభివృద్ధి చెందింది. కాబట్టి దానికి సంబంధించిన ఒక ఇంజెక్షన్ చేయించుకుంటే బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పిల్లారా, మరి ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే ఏదో వారిని ఒక పసరు వైద్యం చేసుకోమను, లేకపోతే ఒక ఆకు నమలమను, లేకపోతే ఈ యొక్క మందు వాడమను అని చెప్పట్లేదు. కానీ సర్పపు కాటు తిన్నవాడు ఏం చెయ్యాలంటే చెప్పండి, ఇత్తడి సర్పం. జాగ్రత్త గమనించండి పిల్లారా, ఇక్కడ ప్రజలు పాపం చేశారు, వారే ఒప్పుకున్నారు. మేము దేవునికి విరోధంగా మాట్లాడి పాపం చేశాము, దైవజనుడైన మోషేకు విరోధంగా మాట్లాడి పాపం చేశాము. పాపము వలన వచ్చు జీతం ఏంటి చెప్పండి? మరణము. పాపం చేసిన వాడికి ఆ పాపము పరిపక్వమైనప్పుడు వాడికి వచ్చే జీతం మరణం పిల్లారా. మరి ఇప్పుడు వీళ్ళు పాపం చేశారు, పాపం వల్ల సర్పరూపంలో వారికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరి మరణం వచ్చిన వాడు బ్రతకాలి అంటే వాడు ఏం చేయాలి? ఇత్తడి సర్పం వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత. మరి దేవుడు చెప్పినట్లుగా, మోషే చెప్పినట్లుగా సర్పపు కాటు తిన్న వెంటనే ఇత్తడి సర్పం వైపు చూడకుండా ఆ పక్కకి ఈ పక్కకి దిక్కులు చూస్తూ కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతాడు చెప్పండి? చనిపోతాడు. సర్పము కరిచిన వెంటనే వాడు మొదట దేన్ని చూడాలి? ఇత్తడి సర్పం వైపే చూడాలి. ఆ దిక్కో ఈ దిక్కో ఏమ్మా, లేకపోతే ఆ తన తల్లి కాపాడుతాడనో, తండ్రి కాపాడుతాడనో, లేకపోతే సర్పం వైపు చూస్తే, ఇత్తడి సర్పం వైపు చూస్తే బ్రతుకుతారేంటి, నాకు వైద్యం తెలుసు, నాకు మందులు తెలుసు అనుకుంటూ పిల్లారా దేవుని మాటను మాత్రం నిర్లక్ష్య పెట్టి దేవుడు చూడమన్న ఇత్తడి సర్పం దిక్కునకు చూడకుండా ఇతర దిక్కులు కానీ ఆశ్రయిస్తే అతను ఏమవుతాడు? చనిపోతాడు. ఎప్పుడైతే మోషే ఇత్తడి సర్పాన్ని నిలబెట్టించి దేవుడు చెప్పిన మాటలను ఇశ్రాయేలీలకు చెప్పాడో అక్కడ ఏం జరిగిందయ్యా అంటే సర్పపు కాటు తిన్న ప్రతివాడు కూడా ఏం చేశారట? ఇత్తడి సర్పం వైపు చూశారు. 21వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున, నిదానించి చూచాడట. ఏమ్మా, ఏదో ఇష్టానుసారంగా అలవకగా నిర్లక్ష్యంగా చూస్తే చెప్పండి అతడు బ్రతికి ఉండకపోవచ్చు. ఎలా చూశారంట వారు? నిదానించి. ఎందుకని చెప్పండి? ఇప్పుడు వారి మీదకి ఏమొచ్చింది? చావు వచ్చింది. ఏమ్మా, వారు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు పిల్లారా. ఈ సర్పపు కాటు తిన్నవాడు బ్రతకాలి అంటే వాడు నిర్లక్ష్యంగా చూస్తే బ్రతకడు. ఎలా చూశాడంట? నిదానించి చాలా జాగ్రత్తగా. ఎదల్లి చాలా జాగ్రత్తగా పిల్లారా. ప్రాణం మీదకు వస్తేనే కానీ చెప్పండి బ్రతుకు మారదు. చాలామందికి అంతే. ఎదల్లి ఎంత చెప్పినా మొండివారిగా ఉంటారు. ఎంత చెప్పినా మనం చెప్పే మంచి మాటలు వారు వినరు, దేవునికి లోబడరు, వారి పద్ధతులు మార్చుకోరు, వారు చేసే పాపాలు విడిచిపెట్టరు. కానీ ఎప్పుడు మనిషి లొంగుతాడు అంటే చెప్పండి, ఇప్పుడు వచ్చినప్పుడు ఏమొచ్చినప్పుడు చెప్పండి? మరణము తన మీదకు వచ్చినప్పుడు, మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఇంకా నీవు బ్రతకవు చనిపోతావు అన్నప్పుడు పిల్లారా ఎంతటి బలవంతుడైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి మొండివాడైనా చెప్పండి ఏమవుతాడు? తప్పకుండా మారతాడు. తప్పకుండా వాడి అతిక్రమాలు విడిచిపెడతాడు పిల్లారా.
కాబట్టి వీరేంటండి, సర్పపు కాటు తిన్న తర్వాత వారు బ్రతకాలి అనే ఆసక్తితో దేవుని మాటకు లోబడ్డారు. దైవజనుడైన మోషే చెప్పినట్లుగా వారు మోషే నిలబెట్టించిన ఆ ఇత్తడి సర్పము యొక్క ప్రతిమ వైపు నిదానించి మరి బ్రతకాలి కదా. ఏమ్మా, చావటం సంతోషమా, బ్రతకటం ఇష్టమా? చెప్పండి. బ్రతకాలే అనుకుంటారు కదా, ఎవరైనా సరే చెప్పండి, బ్రతకాలే అని అనుకుంటారు, కొంతకాలం జీవించాలని అనుకుంటారు. కాబట్టి ప్రియులారా, ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారు దేవుని మాట వినలేదు, కానీ ఇప్పుడు చావు నెత్తి మీదకి వచ్చిన తర్వాత భయపడి వారు దేవునికి లోబడుతున్నారు. దైవజనుడైన మోషే మాటకు వారు లోబడుతున్నారు. దేవుడు చెప్పినట్లుగా, మోషే చెప్పినట్లుగా వారు ఇత్తడి సర్పం యొక్క ప్రతిమ వైపు ఎలా చూశారని చెప్పండి, నిదానించి. అదే చచ్చిపోతారు కదా, ఏమో ఇప్పుడు బుద్ధి వచ్చింది వీళ్ళకి మాట అండి, నిదానించి చూశారంట. అప్పుడు ఏమైంది చెప్పండి, వారిలో ఉన్న విషము విరిగిపోయింది, వారు బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ఇక్కడ ఇత్తడి సర్పమేమీ బాగు చేయలేదు, కానీ మరి వారిని బాగు చేసింది ఏంటి, వారిలో ఉన్న విషం విరగొట్టింది ఏంటి అంటే వారు దేవుని మాట వినటాన్ని బట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ప్రియులారా చూడండి, ఏదేను తోటలో ఆదామవ్వలు పండు తిన్న తర్వాత వారిలోనికి పాపం ప్రవేశించింది, వారికి సిగ్గు తెలిసింది, వారు మరణానికి ప్రాప్తులయ్యారు. ఏమ్మా, వారు పండు తినకపోతే వారిలోకి ఏమి రాదు, పాపం రాదు, వారికి మరణము రాదు. ఇక్కడ పండు తినుట వల్ల వారికి పాపం రాలేదు, పండు తినటాన్ని బట్టి వారికి మరణం రాలేదు. మరి పాపం ఏంటి అంటే మొదటి యోహాను పత్రికలో ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పండు తినటం పాపం కాదు. దేవుడు తినవద్దు అంటే చెప్పండి ఏం చేయాలి, మానేయాలంతే. దేవుడు వద్దు అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టాలి. దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రియులారా, అది చిన్న ఆజ్ఞ అయినా పెద్ద ఆజ్ఞ అయినా అది ఎలాంటిదైనా సరే ఆయన వద్దు అంటే వెంటనే దాన్ని విడిచిపెట్టాలి. ఇక దాని జోలికి మనము వెళ్ళకూడదు. వారిలోనికి పాపం ఎలా ప్రవేశించిందంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలకు వారు అవిధేయులయ్యారు. దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞను బట్టి ఆ ఆజ్ఞకు వారు విధేయులవ్వాలి, ఆ ఆజ్ఞకు వారు లోబడాలి. దేవుడు తినొద్దంటే ప్రియులారా వారు తినటం మానేయాలి. అక్కడ సర్పం చెప్పినా, లేకపోతే కొంతకాలానికి ప్రియులారా అవ్వమ్మ ఆదామును ప్రేరేపించినా, లేక ఆదాము అవ్వమ్మను ప్రేరేపించినా, దేవుడు చెప్పాడు కాబట్టి వారు ఏం చేయాలి, ఆ పండు ఇక ఎప్పటికీ తినకూడదు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారో, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం కాబట్టి ఆ పాపం వల్ల వారికి ఏమొచ్చింది, మరణము అనేది వారికి సంప్రాప్తించింది ప్రియులారా. కాబట్టి ఇక్కడ కూడా దేవునికి దైవజనుడైన మోషేకు విరోధముగా మాట్లాడటమే పాపం కాబట్టి పాపం వల్ల వారి మీదకి మరణం వచ్చింది. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న వారు తిరిగి బ్రతకాలి అంటే మరలా ఎవరి మాట వినాలి చెప్పండి, దేవుని మాట వినాలి. ఇత్తడి సర్పం వైపు చూడమంటే చూడాలి. మేం చూడం అన్నారు అనుకోండి, ఏమవుతారు చెప్పండి, చస్తాం అంతే. ఏమ్మా, కాబట్టి బ్రతకాలి అన్నా ఎవరి మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత. కాబట్టి వీరు ఇత్తడి సర్పం వైపు చూడటాన్ని బట్టి వారి పాపం పోలేదు, వారి మరణం నుంచి వారు తప్పించబడలేదు. కానీ దేవుని మాటకు లోబడటాన్ని బట్టి, దేవుడు చెప్పిన పనిని చేయటాన్ని బట్టే వారికి మరణము తప్పించబడింది, వారు తిరిగి బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణాత. ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే వారు నిదానించి చూచుట వల్ల, ఆ ఇత్తడి సర్పం వైపు ఎలా చూశారట, నిదానించి. అలాగే మనకి చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల చరిత్రలో పిల్లారా మనకు ఇక్కడ కూడా ఒక సంఘటన కనబడుతుంది. ఒక వచనం చెప్తాను, మొత్తం అంతా చదవక్కర్లేదు కానీ ఒక వచనం చెప్తాను చూడండి. 3వ అధ్యాయము 4వ వచనము, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి,
వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు బాబు మా తట్టు శ్రద్ధగా తేరిచూడు అంటున్నారు పేతురు. తేరి చూడమన్నప్పుడు వారి యొద్ద ఏమైనా దొరుకుతుందేమోనని ఆ పుట్టి కుంటివాడు వారి యందు లక్ష్యముంచెను. మా తట్టు జాగ్రత్తగా తేరిచూడు అంటున్నారు పేతురు. అప్పుడు ఈ బలహీనుడు పిల్లారా, ఈ పుట్టి కుంటివాడు వారి వైపు చాలా జాగ్రత్తగా తేరి చూస్తూ వారి వైపు లక్ష్యముంచాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరణాత. ఏదైనా మనం సాధించాలి అంటే పిల్లారా మనకేముండాలి? ఏకాగ్రత ఉండాలి. ఆ గురి మీద లక్ష్యముంచే స్వభావము ఉండాలి పిల్లారా. ఏకాగ్రత, గురి మీద లక్ష్యము లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా చెప్పండి మనకు ఫలితము రాదు. ఏ తల్లి, ఈ 40 దినాలు కూడా మనం వస్తున్నాం, కానీ ఏకాగ్రతతో దేవుని సన్నిధికి వస్తున్నారా? ఒక లక్ష్యము కలిగి, లేక 40 దినాలు అనే ఈ 40 దినాల పరుగు మీద ఒక లక్ష్యముంచి ఆసక్తితో పరుగు పెడుతున్నారా? లేకపోతే నిర్లక్ష్యంగా ఏకీభవిస్తున్నారా? నిర్లక్ష్యంగా ఏకీభవించేవారు వచ్చిన ఏకాగ్రతగా ఒక గంట సేపు దేవుని సన్నిధిలో కూర్చోలేని వారు, దేవుని వైపు లేక యేసు ప్రభువారి యొక్క శిలువ వైపు, ఆయన శ్రమల వైపు, చెప్పే వాక్యం వైపు లక్ష్యముంచని వారు చెప్పండి, వచ్చినా ఈ 40 దినాలు వారు పరుగు పెట్టినా చెప్పండి వారి పరుగుకు ఏమాత్రం కూడా ప్రతిఫలము ప్రయోజనము ఉండదు. ఇక్కడ ఈ ఇశ్రాయేలీలు ఆ ఇత్తడి సర్పం వైపు నిదానించి దాన్నే చూస్తున్నారు. అలాగే ఈ 40 దినాలు కూడా మనం ఎవరి వైపు చూడాలి? సిలువలో వేలాడుతున్న, మన కొరకు గాయాలు పొంది శ్రమపరచబడుతున్న యేసయ్య వైపే మీరు నిదానించి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దూరం అవ్వచ్చు. ఒకవేళ శారీరకంగా మనం మరణించినా మనం ఏం తప్పించుకుంటామయ్యా అంటే నిత్య నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణాత. వారు పిల్లారా పాపమును పోగొట్టుకొని మరణాన్ని తప్పించుకున్నట్లుగా మనం కూడా యేసయ్య శిలువ శ్రమల ధ్యానం ద్వారా ఆయన రక్తములో కడగబడి మనం కూడా మన పాపాల నుంచి మనము విముక్తి విమోచన పొందుకోవచ్చు. అలాగే రేపు రాబోతున్న నిత్య నరకాగ్ని అనే 2వ మరణము నుంచి మనము తప్పించుకోవచ్చు. కాబట్టి అలా నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే మనం కూడా చెప్పండి నిదానించి ఏం చూడాలి చెప్పండి? సిలువను చూడాలి. సిలువలో వేలాడుతున్న, శ్రమలు పొందుకుంటున్న, మన కొరకు శ్రమ పడుతున్న యేసయ్య వైపు చెప్పండి ఎలా చూడాలి చెప్పండి? నిదానించి. నిర్లక్ష్యంగా చూస్తారా? ఏకాగ్రత లేకుండా చూస్తారా? ఇష్టానుసారంగా అటు ఇటు దిక్కులు చూస్తారా? అలా చూస్తే పిల్లారా ఒకవేళ వారు చనిపోయేవారేమో, లేకపోతే చాలామంది చనిపోయారేమో అలా చూసి. కాబట్టి బ్రతకాలి అనుకున్నవాడు ఆసక్తితో నిదానించి చూశాడు, బ్రతికాడు. అలాగే ఈ 40 దినాలు కూడా పిల్లారా దేవుని కృపను బట్టి ఈ రోజుతో మనం 7 దినాలు మనం ముగించుకుంటున్నాం. కాబట్టి ఇంకా మిగిలి ఉన్న 30